ఈ సంఘానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలు సంఘం ఎందుకు అన్నది ముందు మనకు అర్థం కావాలి. దేవుడు రాజ్యానికి సంఘానికి ఉన్న మధ్య సంబంధాన్ని ఎలా ఆయన మనకు ఒక దిశ నిర్దేశం చేశాడు అన్న విషయాన్ని మనం కనుక గ్రహించినప్పుడు ఈ భూమి మీద ఆ సంఘంలోని సభ్యులుగా, ఆ రాజ్యంలోని బిడ్డలుగా మన జీవన విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. చిన్న ప్రార్థనతో ఆ వాక్యాన్ని గుర్తించుతాం. మా ప్రియ కృపగలిగిన మా పరమ తండ్రి, మీ అపారమైన కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని మీ దాసుని ఎందుకు విలువలేనటువంటి నన్ను ప్రభువా పవిత్రమైన గొప్ప మీ జనం మధ్య, మీ ప్రజల మధ్య నిలుచొని ప్రభు మీ యొక్క రాజ్యం గురించి మాట్లాడే భాగ్యాన్ని ధన్యతని ప్రభువా నాకు కలిగించినందుకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు కృపగల నామంలో మొదటగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహిళ తండ్రి, అనర్హుడిని, అజ్ఞాని, జ్ఞానం లేని వాడిని ఈ లోకంలో ప్రభువా జీవిస్తూ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ప్రభువా మునిగి తేలుతున్న నాకు ప్రభు మీ రాజ్యం యొక్క ఉనికిని, ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని, ఆ రాజ్యం అందరికీ మీరు ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రభువా జ్ఞాపకం చేస్తూ మీ బిడ్డగా మీ ఎదుట మీ గొప్ప వ్యక్తుల మధ్య మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. దేవా, మీరు మాత్రమే మాట్లాడండి. కేవలం భౌతికమైన నా ఆలోచనలో మనసును ఆయన కట్టడి చేసి ఆత్మదేవ మీరు ఈ బిడ్డలకి ఈ దినం ఏం మాట్లాడాలనుకుంటున్నారో అవి విడుదల చేయమని బ్రతిలాడుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షణ యేసు ప్రభు కృపగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సంఘము ఎందుకు? రాజ్యం గురించి మనందరికీ తెలుసు. మత్తయి సువార్తలో దేవుడు మనకు ప్రాధాన్యతలు నిర్ణయిస్తారు. ఆ ప్రాధాన్యతలలో మొట్టమొదటి ప్రాధాన్యత ఈ భూమి మీద మనిషిగా జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డైరెక్షన్ ఇస్తారు, ఒక ఆదేశం ఇస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త దేవుడు రాజ్యం గురించి మాట్లాడతాడు. మార్కు సువార్త సేవకుడు సర్వెంట్ గురించి మాట్లాడతాడు. లూకా సువార్త భౌతికమైన మనిషి గురించి మాట్లాడతాడు. యోహాను సువార్త దేవుని కుమారుడుగా మాట్లాడతాడు. అంటే యేసు ప్రభువుల యొక్క ఒక మనిషిగా ఈ భూమి మీద 4 భిన్నమైనటువంటి పనుల గురించి మనందరం అర్థం చేసుకొని ఆ 4 రకాల అంశాలలో మనం జీవించాలని ఆయన రాజుగాను, సేవకుడుగాను, మనిషిగాను, మనిషి కుమారుడు అని ఉంటుంది, కుమారుడుగాను, అలాగే దేవుని కుమారుడుగాను. ఈ 4 మధ్య ఒక సంబంధం ఉంది. అది క్యాజువల్ వర్డ్స్గా, అంటే మన పాత్ర ఏంది తెలుసుకోవటానికి, మన జీవన విధానం ఏందో తెలుసుకోవటానికి మనము 4 రకాల ఆస్పెక్ట్స్లో ఈ భూమి మీద జీవించవలసి ఉంటుంది. అందుకనే మొదట రాజ్యం గురించి, అంటే ప్రయారిటీ చూడండి, ఆర్డర్లో కూడా చూడండి, క్రమంలో కూడా చూసినట్లయితే మత్తయి సువార్త మాట్లాడినంత రాజ్యం గురించి ఎక్కువ ఉంటుంది. సరే, ఎందుకు ఈ రాజ్యానికి మనకు సంబంధం ఏందో తెలుసుకునే ముందు ఇప్పుడు మేము సంఘంగా ఏర్పడ్డాం. అసలు సంఘం ఎందుకు? 1వ దినవృత్తాంతము 22వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 వచనాల వరకు ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి, అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, ప్రజలకి ఒక అంశాన్ని, ఒక సంఘాన్ని కట్టడానికి, ఒక దేవాలయాన్ని కట్టడానికి ఎందుకు కట్టాలి, దేవాలయం యొక్క ప్రాధాన్యత అని అక్కడ చెప్తాడు. దేవాలయము ఒకసారి చదవండి. 22:19 వచ్చిన చదవండి మొదటగా, ఆ తర్వాత 15 నుంచి చదువుదాం. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన ఎదుకుటకు, అక్కడ ఒక పదం చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఉంటుంది, సీక్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, వెదుకుటకు. మీ మనసును దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును, ఉపకరణములను ఆయన నామం కొరకు ఆ మందిరాన్ని చేర్చుటకై
కూడుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలం. ఇక్కడ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సంఘం అంటే ఒక చర్చికి ఒక పర్పస్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏం చెప్తున్నాడు అంటే దావీదు మహారాజు, మీ దేవుడైన యెహోవాను వెదకాలి అంట. వెదికే అనే పదానికి మీనింగ్ మనకు ముందు అర్థం కావాలి. అది క్యాజువల్గా ఒక సింపుల్ ఒక వర్డ్ కాదు. ఒక వ్యక్తి వెదికే వ్యక్తికి కనుగొంటాడు. దాని ఫలితం ఏంది? కనుగొంటాడు. ఏం కనుగొంటాడు అనేది చూద్దాం. యేసు ప్రభువుల వారు తను మత్తయి సువార్త 16:18లో మరో విషయాన్ని, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గురించి మాట్లాడతారు. అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడేమో మందిరాన్ని కట్టమన్నాడు, మనం ఇక్కడ మందిరంగా సమకూరాము. ఆ మందిరము ఎలాంటి మందిరం అంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 16:18లో మరియు ఓ పేతురు చదవండి, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుము. అక్కడ ఆ పదాలు చూడండి. ఒక సంఘాన్ని ఒక కాన్సెప్ట్ మీద కట్టాలనుకున్నాడు. బండ అంటే రాయి కాదు. అక్కడ గాడు ఒక కాన్సెప్ట్, ఒక ట్రూత్ను అక్కడ రివీల్ చేస్తున్నాడు. ఆ ట్రూత్ను బేస్ చేసుకొని సంఘాలు కట్టాలి. అయితే ఇక్కడ సంఘం కట్టాలి అంటే ఆ ట్రూత్ ఏంటంటే, అంతకుముందు జరిగినటువంటి ఆ కన్వర్జేషన్లో వాళ్ళ మధ్య నేను ఎవరు అని ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్పారు. పేతురు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏం ఆన్సర్ ఇచ్చాడు? మీరు క్రీస్తు. అంటే సంఘము ఇక్కడ 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 ఓడి చూస్తే పైన జీసస్ క్రీస్తు చర్చ్. ఆ చర్చి క్రీస్తు గురించి, క్రీస్తు అని ఎవరిని? యేసు అనేటువంటి వ్యక్తి క్రీస్తు అని ప్రకటించేటువంటి సంఘం. అక్కడ 3 పదాలు ఉన్నాయి. మీరందరూ మనందరం అక్కడ ఒక సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. ఏదే సత్యము? యేసు అనేటువంటి ఒక మానవ స్వరూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తు అంటే రక్షకుడు అని, అభిషేకించబడినవాడని నమ్మేటువంటి ఒక సమూహాన్ని నిర్మిస్తాను అంటున్నాడు. ఇది ఒక రెండో పాయింట్. అక్కడ ఎదకమన్నాడు. మందిరం ఏం చేయాలి? యెహోవాను అంటే ప్రభువు అని అర్థం. లార్డ్ జెహోవా అంటే మీనింగ్ ఏంటంటే ప్రభువు అని. ప్రభువు అంటే సర్వశక్తివంతమైన సర్వ సమూహాలకి ఒక సృష్టి ఆధారమైనటువంటి ఆయన్ని వెదికే క్రమంలో ఇక్కడ క్రీస్తు అనేటువంటి ఇంకొక మాట వచ్చింది. అదే మత్తయి సువార్త 6:33 ఒకసారి చదవండి. అక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్, ఫస్ట్ స్టార్టింగ్ వర్డే ఉంటుంది. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట అన్న పదము చాలా కీలకమైన పదం. ఈ భూమి మీద మనిషి తన ప్రస్థానాన్ని తనెవరో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంట? తనెవరో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు 4-5 ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తాం. నేనెవరు అన్నది ఒక ప్రశ్న. మీరు వేసుకోండి, మీరెవరు అన్నదానికి మీరు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. రెండోది, నన్ను ఎవరు తయారు చేశారు? సోర్స్, మూలం. రెండవ ప్రశ్న, నన్ను మీరు చెప్పే ఆన్సర్ ఎలా ఉంది? రాజ్యం ఏమో ఆన్సర్ చెప్తుంది. మొదటి, రాజ్యాన్ని ఎదిగితే మనం ఎవరో తెలుస్తుంది. రాజ్యాన్ని ఎదిగితే యెహోవా ఎవరో తెలుస్తుంది. రాజ్యం మీరు కానీ ఎదిగినట్లయితే యేసయ్య ఎవరో తెలుస్తుంది. రాజ్యాన్ని వెతికినట్లయితే ఆ రాజ్యంలోకి మనము వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలో తెలుస్తుంది. అంటే ముందు రాజ్యాన్ని ఎదగటం వల్ల కలిగే ప్రయోజనాలు మనకు అర్థమైనప్పుడు మనము ఆ రాజ్యాన్ని వెతుకుతాం. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? అక్కడేమో తండ్రి, రాజు ఏం చెప్తున్నాడంటే దావీదు మహారాజు, మందిరం అన్నది దేవుణ్ణి ఎదగటానికి లేదా సృష్టికర్తను ఎదగటానికి అని చెప్పాడు. యేసయ్య ఏమంటున్నాడు? అలా ఎదికే సంఘాన్ని యేసు క్రీస్తు అని వెదికే సంఘాన్ని ఎదకమంటున్నాడు. అంతేగాక యేసయ్య ఏమి మనకు దిశానిర్దేశం చేస్తున్నాడు? మీరు చేయాల్సిన మొట్టమొదటి పని నన్ను ఎదగడం కాదు, ఆ రాజ్యం గురించి ఎదకమంటున్నాడు.
అంటే రాజ్యానికి మనకి మధ్య ఏదో ఒక ఇంపార్టెంట్ సంబంధం ఉంది. సరే, ఈ విధంగా మీరు నేను అడుగుదాం. ఈ రాజ్యం ఎదగటం వల్ల, రాజ్యం అనే పదం ఎక్కడైనా మీకు వచ్చిందంటే ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఏమంటారు? రాజు అనే పదం క్యాజువల్గా మనం అర్థం చేసుకోకుండా, రాజుకు ఒక ప్రత్యేకమైన నేచర్ ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది అన్న విషయం మనకు అర్థం కావాలి. మనకి రాజుకున్న తేడా ఏంటంటే, ఆయనకు ఒక ప్రత్యేకమైన నేచర్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన అధికారం ఉంటుంది, ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, ప్రత్యేకమైన వనరులు ఉంటాయి, ప్రత్యేకమైన జీవన శైలి ఉంటుంది, ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది. ఒక రాజు గురించి, ఆ రాజు యొక్క నేచర్ మనకు తెలిసినప్పుడు ఆ రాజ్యంలో ఇది మొట్టమొదటి. రెండో విషయం, రాజ్యం గురించి స్టడీ చేస్తే ఏం తెలుస్తుందంటే, మనకు ఎదిగితే మనం ఏం కనుగొంటామంటే ఆ రాజు ఎవరు అన్న తెలుస్తుంది. ఆ రాజు సృష్టికర్త కావచ్చు, ఆ రాజు మన తండ్రి కావచ్చు, ఆ రాజు మన సర్వశక్తివంతమైనటువంటి దేవుడు కావచ్చు. అంటే ఎదిగినప్పుడు ఈ రాజ్యానికి ఉన్న రాజు, ఆ రాజు ఎవరైనా తెలుస్తుంది. అంటే మనం ఏం తెలుసుకోవాలి? ఆ రాజు ఎవరో తెలుసుకోవాలి, అది తెలుస్తుంది, కనుగొంటాం. మూడో విషయం ఏంటంటే, ఆ రాజ్యంలో ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏ రాజ్యమైనా కానీ మీరు తెలుసుకున్నట్లయితే దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం గురించి మనం తెలుసుకుంటాం. ద బైబిల్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన గురించి తెలియాలి అంటే, ఒక సిటిజన్, ఒక పౌరుడి గురించి తెలియాలంటే ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా చెప్పగలిగింది ఆ దేశ రాజ్యాంగం. అంటే రాజ్యాంగాన్ని మనం తెలుసుకుంటాం. అంతేగాక ఆ రాజ్యాంగానికి మిగిలినటువంటి రాజ్యాలకు ఉన్న తేడా తెలుస్తుంది. అంటే పరిపాలన అనేది మీకు జాగ్రత్తగా గమనించినప్పుడు, ఇప్పుడు మన భారతదేశంలో పరిపాలన కొనసాగుతుంది. ఎవరు ఎన్నుకుంటారు రాజుని? ఇక్కడ తేడా చూడండి. ప్రజలు రాజును, అంటే ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. కానీ దేవుడు రాజు కలిగిన రాజ్యంలో దేవుడు ప్రజలను ఎన్నుకుంటాడు. ఫస్ట్ డిఫరెన్స్ అది. రాజ్యాన్ని ఎదిగినప్పుడు మొట్టమొదట మనం గుర్తించవలసింది, ఇంతకుముందు ఎవరో పాడుతున్నప్పుడు అన్నాడు, మొదట ఎవరు ఎంపిక చేసుకోవాలి ఆ ప్రజల్ని? అంటే నేను ఆ రాజ్యంలో ఉంటానంటే నాకు హక్కు ఉండదు. ఎందుకు? నేనెవరో తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది, ఎందుకు ఉండలేనో తెలుస్తుంది. దేవుడు రాజుగా కలిగిన రాజ్యంలో ఉండే ప్రజల యొక్క, వాళ్ళ యొక్క స్థితి, స్థాయి, సామర్థ్యము, వాళ్ళ యొక్క స్థానం, ఈ 4 పదాలు చాలా కీలకమైనవి. దయచేసి కొంచెం ఓపికగా నేను చెప్పే ప్రతి పదాన్ని మీరు ఎక్కడో దగ్గర రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రివీల్ చేస్తాడు మీకు ఏదో ఒక సందర్భంలో. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే అతని యొక్క స్థితి, అంటే అతని యొక్క స్టేటస్, కరెంట్ స్టేటస్. మీరు చాలామంది పాడుతున్నప్పుడు నేను పాపిని అంటారు. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ యువర్ స్టేటస్. అంటే ఒక స్థితి తెలుస్తుంది. రెండోది ఏంది? స్థానం తెలుస్తుంది. మీరు ఎక్కడున్నారు? దేవుడు రాజు కాగలిగిన రాజ్యంలో ఉన్నారా, లేదా ఇతరులు రాజు కాగలిగిన పరిపాలనలో ఉన్నారా? అదేంటి? ఆ యొక్క స్థానం. మూడోది పొజిషన్, స్థాయి. ఆ రాజ్యంలో మీ యొక్క పొజిషన్, నా యొక్క పొజిషన్, స్థానం ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. నాలుగవదిగా మన పొటెన్షియల్, సామర్థ్యం తెలుస్తుంది. ఈ 4 విషయాలు మీరు దేవుని రాజ్యాన్ని ధ్యానం చేస్తే అది రివీల్ చేస్తుంది, మీరు కనుగొంటారు, నేను కనుగొంటాను. ఈ 4టిని మీరు పారామీటర్స్గా పెట్టుకొని, అంటే మీరు ఒక రెఫరెన్స్గా పెట్టుకొని అద్దంలో పెట్టుకున్నట్టుగా, నా స్థానం ఎక్కడ, నా స్థితి ఏంటి, నా యొక్క స్థాయి ఏంటి, నా సామర్థ్యం ఏంటి అని మీరు కానీ తెలుసుకోగలిగితే అప్పుడు దేవుడు రాజు కాగలిగిన రాజ్యం యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావనుకుంటే నీ జీవనశైలి ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎందుకు ఇది క్లారిటీ మళ్ళీ నెక్స్ట్కి వద్దాం. అంటే రాజ్యాన్ని మీరు ఎదగటం వల్ల, నేను ఎదగటం వల్ల ఈ 4 విషయాలు ఒక మనిషి గురించి తెలుస్తాయి. తను ఎవరు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు తయారు చేశారు? రెండోది. మూడోది వచ్చేసి ఎందుకు ఈ భూమి మీద ఉన్నాడు, ఈ భూమి మీద ఎందుకు ఉన్నామో తెలుస్తుంది. నాలుగోది ఏమి చేయగలుగుతామో తెలుస్తుంది. ఐదోది ఎక్కడికి వెళ్తామో తెలుస్తుంది. అంటే ఒక 5 విషయాలను
ఈ 5 విషయాలను ధ్యానం చేసే ప్రాసెస్లో ఈ ప్రపంచంలో ఇన్ని మతాలు వచ్చాయి, ఇన్ని కులాలు వచ్చాయి, ఇన్ని పద్ధతులు వచ్చాయి. అంటే వాటికి ఇచ్చే ఆన్సర్లను బట్టి నేనేం చెప్పడానికి దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడంటే, మీకు సంఘం అంటే ఏందో తెలియాలి, రాజ్యం అంటే ఏందో తెలియాలి, ఆ సంఘము ఆ రాజ్యానికి ఉన్న సంబంధం తెలియాలి, అందులో మన పాత్ర తెలియాలి. అప్పుడు మనం రైట్ వేలో అంటే సక్రమైన విధానంలో ఆ దేవుడు రాజు కాగలిగిన ప్రజలుగా జీవిస్తున్నామా లేదో తెలుసుకొని మన స్థితి తెలుస్తుంది. మన స్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సహోదరులు ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాం. ఆయన మనిషే, మనము మనుషులమే. ఆయన స్థితి ఏంది ఇప్పుడు చెప్పండి? మన స్థితి ఏంది? కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి. అట్లా మాట్లాడుతుంటే నాకు కొన్ని పదాలు వస్తాయి. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఆ ఇంటి పక్కల ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడ ఉన్నాం? స్థానం అన్నాను. వాళ్ళు ఎక్కడున్నారు? మనము దేవుని రాజ్యంలో ఒక పరిశుద్ధమైన దినంలో ఆయన ఆరాధిస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏ రాజ్యంలో ఉన్నట్టు? దేవుడు రాజు కాగల రాజ్యంలో కాకుండా వేరే రాజ్యంలో ఉన్నట్టు. ఎందుకు తేడా ఏంది? ఆయన సృష్టికర్త, వాళ్ళకి సృష్టికర్త, మనకు సృష్టికర్తే కదా. అది తెలియాలంటే మన స్థితి ఏందో తెలియాలి. మన స్థితి తెలియాలంటే మీకు సీడ్ ప్రిన్సిపల్స్ తెలియాలి. దేవుడు రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఆయన మొత్తం కూడా ప్రిన్సిపల్స్ లేదా కీస్ అంటాం, కొన్ని ఒక ప్రిన్సిపల్స్తో నిర్మించాడు. రాజ్యానికి ఏముంటాయంటే విధి విధానాలు ఉంటాయి. ఏముంటాయి? ఆ విధి విధానంలో ఒక ఇంపార్టెంట్ విధి విధానం ఏంటంటే లా ఆఫ్ సీడ్ అంటాం. అంటే ఇత్తనం. మీకు ఇత్తనం తెలుసు కదా, ఏ పండైన విత్తనం. ఆ ఇత్తనం యొక్క పొటెన్షియల్ శక్తి మనం ముందు అర్థం చేసుకుంటాం. రాజ్యాన్ని ఎవరైనా స్టడీ చేస్తే, వెతికితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితి ఏందో తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి ఆదాము అనేటువంటి ఒక ఇత్తనాన్ని భూమి మీద మనిషి రూపంలో దేవుడు పెట్టాడు అనుకుందాం, భూమి మీదకి పంపించాడు. ఆదాములో ఉన్న అందరూ, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏ ఇత్తనం నుంచి వచ్చారు? మనం భూమి మీదకి రాకముందు ఆ ఇత్తనం ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో అవన్నీ మనకు సంక్రమిస్తాయి. అంటే ఇది కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఏనండి. ఒక ఇత్తనం పుట్టక ముందు, అంటే ఇత్తనం ఇంకొక ఇత్తనంగా మారకముందు ఆ కొత్త ఇత్తనం ఎక్కడుంది? మొదటి ఇత్తనంలో ఉంది. అంతేనా? ఇప్పుడు ఆదాము లోపల ఉన్నంత కాలము నేను, నువ్వు, మనందరం ఆదాము లోపల ఉన్నాం. ఆదాము మంచి చేస్తే మనందరికీ, ఆదాము చెడు చేస్తే మనందరికీ. ఇప్పుడు నేను పాపిని అన్న పదము, పాపి అంటే తిరుగుబాటుదారుడు అని అర్థం. ఏంటి? ఆ రాజు యొక్క మాటకు లోబడకుండా ధిక్కరించిన వ్యక్తిని తిరుగుబాటుదారుడు అంటాం. అంటే ఇప్పుడు ఎవరు ధిక్కరించారు? నేను భూమి మీదకి రాలే అప్పటి వరకు, కానీ ఎక్కడ ఉంటాను? ఆదాములో ఆ విత్తనం, ఆ సీడ్లో ఉన్న బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏమైపోయారు? తిరుగుబాటుదారుడయ్యారు. ఇప్పుడు మన స్థాయి, మనం పాపి లేదా తిరుగుబాటుదారుడని ఎలా గుర్తిస్తున్నాము? పుట్టుక ముందే మనము తిరుగుబాటుదారులం. నా పాయింట్ నేను చెప్పదలుచుకున్నది అది. భూమి మీద ఒక మనిషి పుట్టక ముందే అతను ఏమయ్యాడు? తిరుగుబాటుదారుడు అనండి. పాపి అనే దానికి డిఫరెంట్ చెప్తాం. తిరుగుబాటుదారుడే. ఎందుకు? విధేయత లేకుండా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తిరుగుబాటుదారుడు. ఎట్లా నేను తిరుగుబాటుదారుడు అంటాము? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆదాంలో నుంచి వచ్చాను. ఏది? భూమి మీద శరీరంగా. అంతకుముందు ఎక్కడున్నాను? అంటే ఆదాములేకి నేను రాకముందు నాకు ఒక స్థానం ఉంది. ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. ఈ 5 ప్రశ్నలు చూడండి. ఇప్పుడు ఒక వరుసగా చెప్తాను. అంటే నేను మరలా చెప్తుంది ఏంటంటే, ఈ 5 ప్రశ్నలకు సమాధానము నేను రాజ్యం గురించి స్టడీ చేసేటప్పుడు నాకు తెలిసే, అర్థమైనాయి. వెదికేటప్పుడు తెలుసుకున్నాం, వాటి స్వభావం తెలుసుకున్నాం. అందుకని దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎవరో తెలుసుకోవాలి అంటే నీవు ఆ రాజ్యాన్ని ఎదగమంటున్నాడు. ఆ రాజ్యాన్ని ఎదికేటువంటి ప్రాంతాన్ని ఏమంటున్నాడు? స్థలాన్ని ఏమంటున్నాడు? మందిరం అంటున్నాడు. అంటే ఒక మందిరం కట్టడానికి ప్రధాన ఉద్దేశము మనిషి తన గురించి తాను తెలుసుకోవడము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు
నేను మొదట మళ్ళీ మాట్లాడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? నేనెవరు? నేనెవరు అనేది నాలుగు అంశాలలో చెప్పగలగాలి. ఒకటి, నా స్థితిని బట్టి నేనెవరు, నా స్థితి ఇప్పుడు స్టేటస్ని బట్టి నేనెవరు. ఇప్పుడు భూమి మీద అపవిత్రుడని అంటే పాపిని లేదా ధిక్కారు దాన్ని. మొదట నేను ఎక్కడున్నప్పుడు, హెవెన్లో ఉన్నప్పుడు నేను ఎవరిని? అక్కడేమో పరిశుద్ధుడిని. అంటే భూమి మీదకి రాకముందు, ఆదాములేకి ఎంటర్ కాకముందు నేను ఎలా ఉండేవాడిని? ఒకటి, నెంబర్ 1 స్థితిని బట్టి ఈరోజు భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ అట్మాస్ఫియర్, హెవెన్ అట్మాస్ఫియర్లో నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి నేను వచ్చేటప్పటికి ఏమైపోయినాను? తిరుగుబాటుదారుని అయిపోయాను. అది నా యొక్క స్థితి. దానికన్నా ముందు ఇంకోటి ఏం చెప్పినాను? నా స్థానం ఎక్కడ, నా ఆరంభం ఎక్కడ, నా రూట్ ఎక్కడ. ఇప్పుడైతే భూమి, ఇంతకుముందు ఎక్కడున్నాను? హెవెన్లో తండ్రి దగ్గర ఉన్నాను. ఏ స్వరూపంలో ఉన్నాను? అక్కడ ఆత్మస్వరూపంలో ఉన్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ఆత్మకు ఒక శరీరాన్ని తొడుక్కున్నాను. అంటే ఇది నా స్థాయి, ఇప్పుడు ప్రజెంట్ నా యొక్క స్టేట్, ఫిజికల్ కండిషన్. బట్ అంతకుముందు పొజిషన్ ఏంది? పొజిషన్ అంటే సిటిజన్షిప్. అక్కడ అంతకుముందు ఎక్కడున్నాను? దేవుని యొక్క రాజ్యంలో ఒక ఆత్మని, అంటే ఒక ప్రజలని, ఒక సిటిజన్ని. కుమారులు అంటే మీకు అర్థం కావాలి. కుమారుడు అనే పదం మీనింగ్ ఏంటంటే ఆఫ్ స్ప్రింగ్ అంటాం. ఆఫ్ అంటే నోటి నుంచి విడుదల చేయబడిన దాన్ని రిలీజింగ్ అంటాం. ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనిషిని తయారు చేసిన విధానం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మట్టి తీసుకొని శరీరాన్ని తయారు చేశాడు. ఆయనలో నుంచి ఏం రిలీజ్ అయింది? జీవ వాయువు రిలీజ్ అయింది. ఆ జీవవాయువు మట్టిలోకి వెళ్తుండగానే ఆత్మగా తయారైంది, ఆత్మ తయారైంది. అంటే మూడు డిఫరెంట్ డిస్టింక్టివ్ ఫీచర్ని ఈ పర్సను, మట్టితో కూడిన వ్యక్తి, దేవుని యొక్క ఊపిరి, ఆత్మ ఆ ఊపిరిని ఆత్మ అంటాం. ఈ రెండు కలయికలో జీవమయ్యాం. అంటే 3 ఉన్నాయి, ప్రాణ, ఆత్మ, దేహము అంటాం. ప్రాణము, ఆత్మ, దేహం. ఆ ప్రాణాన్నే జీవం కూడా అంటాం. ఇప్పుడు చూడండి, నేనేం చెప్తున్నానంటే, రాజ్యాన్ని స్టడీ చేయటం వల్ల నా స్థాయి ఏందో తెలిసింది. అంటే ఒరిజినల్గా నేను ఎవరో కనుగొనగలిగాను. ఒరిజినల్గా నేను ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు మీరేమంటారు, మీ గురించి మీరు ఎవరంటే, నా ఒరిజినల్ లొకేషన్ వచ్చేసి హెవెన్. నా ఒరిజినల్గా నన్ను తయారు చేసిన వ్యక్తి, నా స్వరూపం వచ్చేసి ఆత్మ. ఇక్కడ మీరు అదే పదం అన్న, ఆత్మ కనుక ఆత్మతోను. అంటే ఈ ఆత్మ ఎక్కడ ఉండాలా? మనలో ఉండాలా. నా ఒరిజినల్ స్వరూపము ఆత్మ. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్లో నాకు ఏం యాడ్ అయింది? శరీరం యాడ్ అయింది, అంతే కదా. కనుక ఈ శరీరం ఏం కోరుకుంటుంది? లోకంలో ఉన్న థింగ్స్ కోరుకుంటుంది, అంటే అదర్ కింగ్డమ్స్. ఈ ఆత్మ ఏం కోరుకుంటుంది? దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటుంది. మరి జీవము స్థాయిని కోరుకుంటుంది. జీవము ఆ స్థాయి కొరకే పోరాటాలు జరిగాయి. ఆ స్థాయినే నా పొజిషన్, గ్లోరీ అంటాం. ఆ స్థాయి ఏం తెలియజేస్తుంది? గొప్పతనం. ఆ గొప్పతనంలో గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? ఆ గర్వము దేవుని వలె ఆ యొక్క గొప్పతనాన్ని సాధించుకుందామన్న మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దాని ప్రారంభం ఎక్కడ? మళ్ళా సాతాను నుంచి ప్రారంభమైంది. అంటే ఇక్కడ చూడండి, అవిధేయత. ఆదాములో దేవుడు తన పని కోసం తయారు చేసినటువంటి ఒక మనిషి, ఆ గర్వం ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మాట వినటం వల్ల అవిధేయతుడై ఏం కోల్పోయాడు? చెప్పండి. ఇప్పుడు ఆ విధేయత వల్ల 3 విషయాలు కోల్పోయాడు. అంటే 4 విషయాలు. ఒకటి, ఫస్ట్ క్యారెక్టర్ కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? క్యారెక్టర్. తన యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ కోల్పోయాడు. ఇమేజ్ అంటాం. దేవుని యొక్క స్వరూపంలో ఈ ఆత్మ, దేవుని ఆత్మలో ఉన్న ఒక భాగము, ఈ ఆత్మ యొక్క ఇమేజ్ కోల్పోయాడు, విలువలు కోల్పోయాడు. రెండోది స్థానం కోల్పోయాడు. మూడవది రాజ్యం కోల్పోయాడు. నశించిన దానిని తిరిగి వెదికి
ఈ పదాల యొక్క ప్రధానమైన అర్థం ఏంటంటే, ఏం కోల్పోయాడు అంటున్నాగానే ఇప్పుడు వరకు మనకు అర్థమైంది ఏంది? ఆత్మ కోల్పోయినామని అనుకుంటున్నాం. ఇప్పుడు రాజ్యాన్ని స్టడీ చేయడం వల్ల ఏమర్థమైంది? ఒక్క ఇమేజే కాదు కోల్పోయింది, స్థానాన్ని కోల్పోయాము, పొజిషన్ కోల్పోయాము అన్న విషయం అర్థమైంది. అవునా? ఇప్పుడు మళ్ళీ సంపాదించాలంటే ఏం కావాలా? ఒరిజినల్ పర్సన్ కావాలంటే ఏం సంపాదించాలా? ఈ 3 కావాలా. క్యారెక్టర్ కావాలా, స్థానం కావాలా, పొజిషన్ కావాలి. అవునా? దానికి అంటే ఇక్కడ రాజ్యాన్ని స్టడీ చేసినప్పుడు మనం ఏం కోల్పోయాడో సంపూర్ణంగా తెలిసింది. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. రాజ్యాన్ని మీరు కానీ వెదికితే ఒక మనిషి ఎవరో తెలిసింది. తను ఆత్మని, తను దేవుని స్వరూపమని, భూమి మీద దేవుని పనిని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పరిపాలకుడని అర్థమైంది. కానీ ఎప్పుడైతే తను తన స్థానాన్ని కోల్పోయాడో అతను ఆ స్థానం నుంచి అవిధేయత వల్ల స్థానం నుంచి బయటికి వెళ్ళిపోయాడు, వేరే కింగ్డమ్లోకి వెళ్ళి. ఎందుకు? కారణం ఏంటి? ఆ కారణంలో ఒక ప్రధానమైన అంశం ఉంది. అదేంటంటే ఘనత కోసం, గ్లోరీ కోసం. ఆ ఘనత ఎలా వచ్చింది అతనికి? తనకున్నటువంటి నైపుణ్యాలను బట్టి, తనకున్న స్థితిని బట్టి, తనకున్న స్థాయిని బట్టి, తను గొప్పవాడు అనే కీర్తితో తనది ఏ సీట్ నుంచి అయితే తను బయటకు వచ్చాడో దాన్ని తక్కువ చేసి తగ్గించడం మొదలుపెట్టాడు. ఆ యొక్క ఆలోచన అంటే దాన్ని గర్వం అంటాం. అంటే మనము తప్పిపోవటానికి కానీ, మనము ధిక్కరించడానికి కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భాషలో పాపం కానీ లేదా పాపి కానీ, వీటన్నిటికీ మూల స్వభావం ఎక్కడుంది? రూట్ కాజ్ ఎక్కడుంది? ఏమి కోరుకొని అతని వ్యతిరేకించాడు? ఏమి కోరుకొని? స్థాయిని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఆదాం ఏం కోరుకున్నాడు? ఏమి స్థాయి? దేవుని వల్లే మీరు అవుతారు అంటే దేవుని పొజిషన్ కోరుకున్నాడు. వాస్తవానికి దేవుడు ఏం చేశాడు? దేవుని స్వరూపంలో దేవుని వల్లే వాళ్ళని తయారు చేశాడు. దాన్ని ఏమంటాం? సెల్ఫ్ ఇమేజ్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ జరిగేటువంటి భూమి మీద మనందరము దేవుని బిడ్డలు అనుకుంటూనే మనలో రన్ అవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఘనత కోసం మనం ప్రాకులాడటం, గర్వంతో మనము విచ్చితి కావడం. అది సంఘం చేయలే. ఆ సంఘం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే సంఘాలుగా మనము ఐక్యం కావాలి. పనిలో డిఫరెంట్గా ఉండొచ్చు. శేఖర్ గారు ఒక పని చేయొచ్చు, రాజేష్ గారు ఒక పని చేయొచ్చు, యెహోవా ఒక పని చేయొచ్చు, కాజావాలో ఒక పని చేయొచ్చు. కానీ కలయికతో కూడినటువంటి పని జరగాలి. సంఘం యొక్క ప్రధానమైన పని అది ఎలా జరుగుతుందంటే, అందుకనే ఆయన రాజ్యము విధానాల ద్వారా మాత్రమే ఐక్యత వస్తుంది. మనం ఎవరో తెలిసినప్పుడు, మన రాజు ఎవరో తెలిసినప్పుడు, ఆ రాజుకున్నటువంటి నేచర్ ఏందో తెలిసినప్పుడు ఆ రాజ్యం మనకి ఏమిస్తుందో తెలుసుకోగలుగుతాం. సరే, ఇంతవరకు సంఘంలో మనం ఎవరము, సంఘంలో మన బాధ్యత ఏందో తెలుసుకున్నాం. రెండోది ఎతకమన్నాడు. మొదట రాజ్యాన్ని ఎతకమన్నాడు, రెండోది నీతిని ఎతకమన్నాడు. నీతి అంటే ఏంటి అని తెలియాలి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే రైటియస్నెస్ అంట, రైట్ రిలేషన్షిప్ విత్ ద కింగ్. ఎవరితో? రాజ్యం యొక్క రాజుతో సక్రమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం నీతి. ఆ రాజు ప్రజలతో ఉండేటువంటి రిలేషన్షిప్ను అదొక నీతి. అంటే రాజు ప్రజలతో ఎటువంటి నీతిని కలిగి ఉంటాడు, ఆ రాజ్యాన్ని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు రాజు కాగలిగిన రాజును మనం స్టడీ చేయటం వల్ల ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు అన్నది ఒకసారి కొన్ని వాక్యాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదట మనము దేవుడు రాజు కాగలిగిన రాజ్యాన్ని ఎదగటం వల్ల ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమి మొట్టమొదట చేయాలా అనే పనిని తెలుసుకుంటారు, ప్రాధాన్యతను తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు? మత్తయి సువార్త 6:33 ఏముంది? మొదట అనే పదం నేను చెప్పడానికే నా ఉద్దేశం అంతా కూడా, మీరు ఒకటి నెంబర్లలో వేసినంటే 1, 2, 3, 4 అని వేసినప్పుడు మీరు 4 గురించి మాట్లాడారనుకో, 1ని పక్కన పెట్టారనుకో, దాని అర్థమైంది మీరు ఆయన చెప్పిన పనిని విధేయత చేస్తున్నట్ట లేదు ధిక్కరించినట్ట. అందుకని
బైబిల్ను స్టడీ చేసేటప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో, ఏ ఉద్దేశంతో, ఏ కాంటెస్ట్తో చెప్తున్నానో మనం స్టడీ చేయాలి. ఇప్పుడు యేసయ్య మనకు ఒక దిశానిర్దేశం చేశాడు. సంఘం ఏర్పాటు చేయడం వరకు ఆ పని చేశాం. ఆ సంఘంలో ఏమి స్టడీ చేయమంటున్నాడు? రాజ్యం గురించి మొదట స్టడీ చేయమంటాడు. దాని క్రమం తర్వాత ఆ రాజ్యంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో ఎదగమన్నాడు. అంతేనా? మనం ఇప్పుడు రక్షణ గురించి చెప్తున్నాం. రక్షణ మొదటి ప్రాధాన్యత చెప్పాడా? నా ప్రశ్న అది. ఆయన చెప్పిన మొదట ఏమన్నాడు? రాజ్యాన్ని ఎదగమన్నాడు. ఓకేనా? ఈ రాజ్యం మనకి ఏం నేర్పుతుంది? ప్రాధాన్యతను నేర్పుతుంది. మన యొక్క జీవనం యొక్క ప్రాధాన్యత నేర్పుతుంది. రెండోది, ఆ రాజు మీద ఆధారపడటం. మీరు కీర్తన 86 కానీ చదివినట్లయితే ఆ మొత్తం ఆ కీర్తనలో ఆ రాజు యొక్క, అంటే ఆ రాజు, ఆ సృష్టికర్త 5 లక్షణాలు ఉంటాయి. అక్కడ 5 విషయాలు చెప్తుంది. అక్కడ ఏముంటుందంటే యెహోవా సర్వ సైన్యాది, అంటే సర్వ, ఒక్కసారి చదవండి 86వ కీర్తన తీయండి. అక్కడ ఒక 5 విషయాల గురించి చెప్తుంటుంది 86వ కీర్తన. యెహోవా నేను దీనుడను దరిద్రుడను. ఒక్క నిమిషం. 84వ కీర్తన, 86 కాదు. ఒక్కసారి ఆ అధ్యాయాన్నంతా మీరు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ధ్యానం చేస్తే ఒక ఈ రాజ్యానికి రాజు యొక్క 5 ముఖ్యమైన లక్షణాలు చెప్తుంది. దేవుడు రాజు కాగలిగిన రాజ్యము, ఆయన ఒక సర్వ సైన్య, అదేముంది, సైన్యములకు అధిపతి యెహోవా. అంతవరకు కాదు, అంటే ఆయన గురించి తెలుసుకుందాం. ముందు రాజ్యాన్ని స్టడీ చేస్తే ఆ రాజు ఎవరో తెలుస్తుంది అంటున్నా నేను. ఇక్కడ ఈ కీర్తనలో ఆ రాజుకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతల గురించి చెప్తుంది. నేచర్ ఏం చెప్తుందంటే ఈ కీర్తన, ఆ రాజు సైన్యాలకి, అంటే సర్వశక్తివంతుడు అని అర్థం. ఏంది? సర్వశక్తిమంతుడు. ఈయన సర్వశక్తిమంతుడు అని మనకు అర్థం కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా ధ్యానం చేస్తే అక్కడ ఏముంటుందంటే 7 దినాల పనిని కానీ మీరు కానీ స్టడీ చేస్తే ఈ ఒక క్రమంలో ఉంటుంది. ఏముంటుందంటే మొదటి 3 రోజులు ఆయన కొన్ని పద్ధతులను సృష్టించాడు. తర్వాత 3 రోజులు ఆ పద్ధతులలో కొన్ని అంశాలు నింపాడు. 7వ దినములో పని అప్పగించాడు. ఈ 7వ దినములో ఒక పని అప్పగించాడు. ఇక చూడండి, ఫస్ట్ మొదటి దినములు ఏమి సృష్టించాడు ఈ సర్వశక్తివంతుడు అంటే, ఆయన మాట చేత ఏమి వెలుగు కమ్మని పలకగా, అంటే చీకటిని వెలుగును వేరుపాటు సపరేట్ చేశాడు. అంటే ఒక నాలెడ్జ్ అండ్ డార్క్నెస్ అనే దాన్ని ఫస్ట్ నిర్మించాడు. 4వ రోజు ఏం చేశాడో చూడండి. 4వ రోజు చదవండి. ఎక్కడ అంటే 4వ దినంలో 4వ దినములు మొదటి అధ్యాయం. కానీ ఆ 4వ దినంలో ఆయన సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేస్తాడు, అంటే నింపాడు. మొదటి దినంలో ఏ సిస్టమ్ అయితే ఆయన నిర్మించాడో 4వ దినంలో వస్తువుల చేత, అంశాల చేత నింపాడు. ఆయన ఈ సర్వశక్తివంతమైన దేవుడు నిర్మించగలడు, నింపగలడు. ఈ 2 పదాలు మీ మైండ్లోకి రావాలి. అంటే ఈ రాజు, దేవుడు రాజుగా కలిగినటువంటి రాజు సర్వశక్తివంతమైన రాజు అయితే ఆ రాజు యొక్క సర్వశక్తిని తన మాట చేత కొన్ని విషయాలు నిర్మించగలుగుతాడు, కొన్ని విషయాలు నింపగలుగుతాడు. 2వ రోజు పనిని చూసినట్లయితే భూమిని, ఆకాశాన్ని సపరేట్ చేస్తాడు, అంటే ఒక స్పేస్ను నిర్మిస్తాడు మధ్యలో. కానీ 5వ రోజు మీరు పనిని ధ్యానం చేసినట్లయితే అక్కడ ఏం పెడతాడు? మధ్యలో ఆకాశ పక్షులను పెడతాడు. నింపాడు, ఆ స్పేస్లో నింపాడు. 2వ దినంలో నిర్మించాడు, 5వ దినంలో నింపాడు. ఒక 3వ దినంలోకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ఆ నేలను సపరేట్ చేశాడు, ఆరిన నేలను నిర్మించాడు. 6వ దినంలో ఏం చేశాడంటే అక్కడ భూమి మీద ప్రాకే జంతువులతో నింపాడు. అంటే ఎందుకు ఈయన సర్వశక్తివంతుడు అంటే ఆయన మాట నిర్మించగలుగుతుంది, ఆయన మాట నింపగలుగుతుంది. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మీరు 2వ అధ్యాయం 1వ వచనం కానీ ఆదికాండంలో స్టడీ, అక్కడి నుంచి ఒక 3-4 వచనాలు చదివితే
ఈ నిర్మించిన ఈ వ్యవస్థలకి, ఈ నింపిన వ్యవస్థలకి ఆయన వేరే వ్యక్తికి బాధ్యత అప్పచెప్తాడు. 2:5 వచనంలో ఏమనంటుందంటే, అక్కడ మొక్క మొలవలేదు, ఏ చెట్టు లేదు. కారణం ఏంటంటే వాటిని మేనేజ్ చేయడానికి నరుడు లేడంటుంది. నా ప్రశ్న ఏంది, మొదటకు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను అని అర్థం చేసుకోవాలంటే, దేవుడు నిర్మించిన ఆ వ్యవస్థలో నా పాత్ర ఏందో తెలియాలి. ఆ మొట్టమొదటి పాత్ర ఏంటంటే, అక్కడ 6వ దినం చూడండి, 7వ దినంలో చూడండి, ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. అంటే ఆయన చేసిన పని అంతా విశ్రాంతి తీసుకున్నాడు అంటే ఆయన ఎవరికో బాధ్యత అప్పచెప్పి ఉండాలి. ఒక సృష్టికర్త తను నిర్మించిన సృష్టిని పక్కనకు వదిలేసి విశ్రాంతి తీసుకోడు. ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? నరుడికి అప్పచెప్పాడు. అంటే ఇక్కడ నరుడు యొక్క భూమి మీద ప్రస్థానము దేవుని ఆరాధించడం మొదటి ప్రాధాన్యత కాదు, దేవుడి యొక్క పనిని చేయడం మొదటి ప్రాధాన్యత. ఏంటి మొదట అంటే ఆ క్రమం తెలియాలి మనకు. మొదట ఏం చెప్పాడు, రెండో తరగతి ఏం చెప్పాడో తెలిసినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఆయన నిర్మించిన వనరులన్నిటినీ వృద్ధి చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలి, కాపాడాలి, అప్పచెప్పాలి. మీరు చూడండి, రాజు తన రాజ్యాన్ని వృద్ధి చేస్తాడు. రాజు యొక్క నేచర్ ఇక్కడ మనుషుల మీద రాజ్యం కాదు, వ్యవస్థల మీద రాజ్యం, సిస్టమ్స్ మీద రాజ్యం. ఆ రాజ్యము ఏం జరగాలి? అక్కడ వృద్ధి చెందాలి. ఈ వృద్ధి చెందిన నెక్స్ట్ ఏం జరగాలి? ఆ వృద్ధి చెందిన దాన్ని కాపాడాలి. కాపాడిన తర్వాత ఎవరికి అప్పచెప్పాలి? అకౌంటబిలిటీ అంటాం, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. యజమానికి అప్పచెప్పాలి. ఇక్కడ అందుకనే రెండవ సువార్త అంతా ఏం చెప్తుంది? ఓనరు వర్కర్ రిలేషన్ చెప్తుంది. మత్తయి సువార్త అంతా ఏం చెప్తుంది? డెలిగేషన్ ఆఫ్ పవర్. ఆయన రాజాది రాజు, ఆయన సృష్టించిన మనిషి రాజుగాను ఉంటాడు. ఈ రాజుకు ఒక పని ఉంది, ఆ రాజు ఆయన సృష్టించిన వ్యవస్థల్ని వృద్ధి చేయాలి, కాపాడాలి, మళ్ళీ ఆయనకు అప్పచెప్పాలి. ఇది అర్థం కావాలంటే ఓనర్షిప్ అర్థం కావాలి. మళ్ళీ నా ప్రశ్న మొదటే, రాజ్యాన్ని స్టడీ చేస్తే తప్ప ఇవి అర్థం కావు. ఓనరు వర్కర్కు ఉన్న మధ్య రిలేషన్షిప్. లార్డ్ అంటే ప్రభువు. ఓనరు ఇప్పుడు నేను మొదట చెప్పిన 6 దినాలలో ఏం చేశాడు? సమస్తాన్ని సృష్టించాడు. ఆయన ఓనరు, నేను వర్కర్ని, అంటే ఆయన తరపున ఉన్న ఒక వర్కర్ని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మీరున్న ఇల్లు ఎవరిది? అది నా ప్రశ్న. మీ ఇల్లు ఎవరిది? మీ బిడ్డలు ఎవరు వారు? మీ సహభాగస్వాములు ఎవరు వారు? ఇక్కడున్న వ్యవస్థలు ఎవరు దానికి ఓనరు? కానీ ఇప్పుడు మీరేమంటారు? మెంటాలిటీలో మార్పు ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు యొక్క అధికారాన్ని ధిక్కరించటం వల్ల మనము మన స్థితి, స్థాయి, పొజిషన్ పడిపోవటం వల్ల అని మనం అనుకుంటే, ఈయన అడిగినాను అనుకో, అక్కడ దాన్ని ఏమంటావు? మా ఇల్లు అంటాడు ఆయన. ఏమంటాడు? అంటే అధికారం ఎవరికి ఉంది దాని మీద? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన అధికారాన్ని, ఆయన వనరుని కబ్జా చేసినట్ట మరి ఆరాధించే ఉపయోగం ఏందంటున్నా, ప్రార్థించే ఉపయోగం ఏందంటున్నా. ఆయన స్థానాన్నే మనం పక్కకి నెట్టి ఆయన అంటే మెంటాలిటీలో మార్పు రావాలి. రాజ్యం ఏం నేర్పుతుంది? మన స్వభావాన్ని తెలియజేస్తుంది, మన స్థాయిని తెలియజేస్తుంది. ఇప్పుడు నాకు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నా దగ్గర ఏది ఉన్నా అది నాది కాదని చెప్తా. ఈవెన్ నా వైఫ్కి అదే చెప్తా. నాకు ఎందుకు? ఆ రాజుకు నాకున్న సంబంధం నాకు తెలిసింది. వాళ్ళ రాజు దేవుడని, వాళ్ళ ఓనర్ దేవుడని, నేనెవరిని మరి? కేర్ టేకర్ని. నేనెవరిని? నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ మెంటాలిటీలో మార్పు రానంత కాలము మనం పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తుంటాము, హృదయంలో దేవుణ్ణి అవమానిస్తుంటాం. కింగ్డమ్ మెంటాలిటీ ఎవరికైతే వస్తుందో, అంటే దేవుని రాజ్య ప్రజలకు ఒక ప్రత్యేకమైన మానసిక స్వభావం ఉండాలి. ఆ స్వభావము 3 వ్యక్తులతో చెప్తాను ఎట్లా ఉంటుందో. మనందరికీ తెలుసు, అబ్రహాము కుమారుడిని బలించమంటే
మనందరికీ తెలుసు, ఇంటి మీద పస్కా పండగ రోజు యజమాని యొక్క ఇల్లు, మనందరికీ తెలుసు గాడిద పిల్ల. ఈ 3 విషయాల గురించి చెప్తాను. దీన్ని చెప్పేసి ఈరోజు నాకు ఇచ్చిన సమయాన్ని ఇంకో సమయంలో మిగిలిన మాట్లాడుకుందాం. అంటే దేవుని రాజ్యమును స్టడీ చేయటం వల్ల ఆ ప్రజల యొక్క మానసిక స్థితి, వాళ్ళ మెంటాలిటీలో మార్పు వస్తుంది. ఆ మానసిక మార్పుల వల్ల ఆయనతో రైట్ సంబంధాన్ని కలిగి ఉంటారు. అంటే మీరు మామూలుగా భక్తితో సాధ్యం కాదు, రాజ్యాన్ని స్టడీ చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఒక ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎందుకు బలికి అంత హ్యాపీగా ఇచ్చాడు అంటే, అబ్రహాము దేవుని రాజ్య పౌరుడు కనుక ఆ బిడ్డ ఓనర్ ఆయన కాదని తెలుసు. వర్కర్ యొక్క మెంటాలిటీ ఏంది? ఓనర్కి ఏది కావాలంటే తను డెవలప్ చేసిన దాన్ని ఓనర్కి అప్పచెప్పాలి. మీరు చూడండి, ఆ గాడిద పిల్లని ఎత్తుకమని పోయినప్పుడు అక్కడికి వెళ్తే ఆయన యేసయ్య ఏమంటాడు? ప్రభువుకు అంటే ఓనర్కి కావాలని చెప్పంటాడు. ఆ గాడిద పిల్లని ఇచ్చిన ఆయన ఏమంటాడు? ఏమన్నా మాట్లాడతాడా? అంటే ఆయనకి ఏం తెలుసు? ఈ గాడిద పిల్లని నేను పెంచింది ఓనర్ కోసమని తెలుసు. అందువల్ల ఆయనకు బాధ లేదు, అబ్రహాంకు బాధ లేదు. మేడగదిలోకి వెళ్ళి పస్కా పండుగ ఏర్పాటు చేయమన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ఈ పస్కా ఏర్పాటుకు ప్రభువుకు గది కావాలంటే ఆయన ఏం చేస్తాడు అంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళ ముగ్గురు ఉదాహరణల్లో అక్కడ ఉన్న ఓనర్లు వాళ్ళే కాదని తెలుసు, కానీ వాళ్ళు వర్కర్ అని తెలుసు. సేవకుని యొక్క మెంటాలిటీ ఏంటంటే, మీరు ఓనరు యొక్క వర్కర్ యొక్క మెంటాలిటీ అర్థమైతే అప్పుడు ఇది నాది, నా పిల్లలు, నా ఆస్తి అనే పదాలు మన నోటి నుంచి రావు, వెళ్ళిపోతాయి. ఇది ప్రభువి, ప్రభు కోసం వృద్ధి చేశాను, ప్రభువు అడిగితే మళ్ళీ ఆయనకి అప్పచెప్పాలి అన్న మెంటాలిటీలో మార్పు వస్తుంది. రిపెంట్ అనే పదానికి ముందు అది అర్థం. ముందు తన స్థితి ఏందో తెలియాలి, తనెవరో తెలియాలి. ఇప్పుడు నేనెవరో తెలియాలి అని అనుకోండి, దేశ పౌరుడిగా నేను పరలోక నివాసిని, భూమి మీదకి ఒక పనిని అప్పచెప్పి నా యజమాని ఒక పని కోసం పంపించాడు. ఏంటి ఆ పని అంటే, ఆయన రాజ్యంలోని వనరులను వృద్ధి చేయటము, ఆయన ప్రజల యొక్క స్థానంలో తప్పిపోయిన వాళ్ళని మళ్ళా రాజ్యంలోకి తీసుకురావడం. ఈ 2 పనులలో అది నా రెస్పాన్సిబిలిటీ. మరి ఇక్కడ ఈ భూమి మీద నేను ఎందుకు అంటే, నేను 2 చేయాలి. వనరులను వృద్ధి చేయాలి, ప్రజల్ని సమకూర్చాలి. వనరుల్ని ఎందుకు? ఓనర్కి అది అవసరం. ఎవరికో అవసరము? ఆయనకు రాజ్యం యొక్క ఘనత, ఆయన యొక్క స్థానంలో, ఆయన రాజు దగ్గరికి వెళితే బంగారాలు, వైడూర్యాలు, స్థానాలు ఉంటాయి. సంపదను బట్టి రాజు గొప్పవాడో లేదో తెలుస్తుంది, కానీ స్థానాన్ని బట్టి రాజు యొక్క మెంటాలిటీ అర్థమవుతుంది. దయచేసి ప్రియ సహోదరి చదువుమన్నారా, నేను ఎన్నిసార్లు చెప్పినా రాజ్యం గురించే మాట్లాడుతున్నా అని మీరు అనుకోకుండా కోసం, రాజ్యాన్ని మీరు స్టడీ చేయకపోతే ఒక పక్క పరిశుద్ధులమని మీరు అనుకుంటూనే ధిక్కరణ స్వభావం కలిగిన వాళ్ళగా జీవిస్తాం. ఎక్కడ మార్పు రావాలి అంటే మన ఆలోచనల్లో మార్పు రావాలి. అంటే అందుకనే మొదటి సువార్త రాజ్యం గురించి మాట్లాడుతుంది, 2వ సువార్త వర్కర్ గురించి మాట్లాడుతుంది, 3వ సువార్త భూమి మీద మనిషి ఆఫ్స్ప్రింగ్, దేవుని యొక్క శరీరంలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతుంది, 4వ సువార్త ఆత్మ దేవుని కుమారుడు ఎలా అయ్యాడో చెప్తుంది. అందుకని ఆ ప్రయారిటైజేషన్ ఉంది. అందుకని యేసయ్య ప్రారంభములో రాజ్యాన్ని మీరు ఎదకండి అంటున్నాడు. మందిరంలో ఏమి ఎదకాలి? దేవుణ్ణి ఎదకాలి. సమాజంలో ఏమి ఎదకాలి? రాజ్యాన్ని ఎదకాలి. ఆ యొక్క దేవుని రాజ్యం కాకుండా బయట ఉన్న వాళ్ళను మరి దేవుని రాజ్యంలోకి తీసుకురావాలంటే మార్గం ఉంది. ఏ మార్గం ఉంది? అప్పుడు రక్షణ సువార్త వస్తుంది. రక్షణ సువార్త 2వ దశలో వస్తుంది. వాళ్ళు డోర్ లేదు, ఆయన వాళ్ళ స్థితి అర్థమైన తర్వాత, వాళ్ళ స్థానం అర్థమైన తర్వాత, వాళ్ళు ఏం కోల్పోయినారో తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ రాజ్యంలో ఏం దొరుకుతాయో తెలియాలి. ఈ రాజ్యంలో ఏం దొరుకుతాయి? నిత్యత్వం ఉంటుంది. 2వది నా పొజిషన్ రాజు. మీరు చూడండి, దేవుడు రాజుగా కలిగిన రాజ్యంలో తప్ప ఈ ప్రపంచంలో ఒక మనిషిని రాజుగా చెప్పినటువంటి రాజ్యం ఏదైనా ఉంటే చెప్పండి. ఒక ప్రజలని తన పొజిషన్ ఏ స్థాయికి తీసుకొచ్చింది దేవుని రాజ్యము? మనిషి యొక్క స్థితి అతను తప్పిపోయి ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క పొజిషను రాజులు అంటుంది. అందుకనే రాజకులైన యాజకులైన రాజక సమూహము అంటుంది. అంటే ఇక్కడ 2 పనులు మనకు అక్కడ కనపడుతున్నాయి. ప్రియ సహోదరులారా, సహోదరులారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు
రాజ్యాన్ని గురించి స్టడీ చేయకపోతే మనము ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేము, ఆయన యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోలేము. మనం భూమి మీద మనం ఏ విధమైన ఆలోచన తీరులో ఉండాలో అర్థం కాదు. కనుక చాలా విషయాలు ఉన్నాయి. కనీసం ఒక 5-6 సంవత్సరాలు మాట్లాడచ్చు ఆ రాజ్యం గురించి. కానీ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ ఎవరైనా రాజ్యం గురించి మాట్లాడితే దాని అర్థం దేవుడు మిమ్మల్ని అత్యంతగా ప్రేమిస్తున్నాడని, అత్యధికంగా ప్రేమిస్తున్నాడని. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13:10 అధ్యాయం చూడండి ఒకసారి, 10వ వచనం 10 నుంచి ఒకసారి చదువుదాం. ఎవరెవరికి దక్కలేదో ఈ రాజ్యం గురించి స్టడీ చేసే అవకాశం అక్కడ ఉంటుంది. తరువాత శిష్యులు వచ్చి, దానికన్నా ముందు ఒకసారి చదవండి బ్రదర్, 7-8 అట్లా చదవండి. 13వ అధ్యాయం. కొన్ని మంచి నేల పడిన ఒకటి మూరొత్తలుగాను. ఒక్క నిమిషం నేను చెప్తాను. మీరు 19 చదువుతున్నారు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఎవరైనా రాజ్యం గురించిన వాక్యం ఉంది. 10వ వచనం చదవండి ఒకసారి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు మర్మము అన్నారు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది అంటే కొంతమందికి అనుగ్రహింపబడింది, కానీ అనుగ్రహింపబడలేదు. వారికంటే ఎవరు? ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు ఆయన, ఎవరెవరికి అనుగ్రహింపబడలేదో. నెక్స్ట్, కలిగిన వారికే ఇవ్వబడును. ఎవరికైతే దాన్ని ఎదుగుతారో వాళ్ళకే తెలియబడుతుందంట. నెక్స్ట్, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వారి. ఒకవేళ ఆ రాజ్యం గురించి ఎదగటం వాళ్ళైతే ఒకవేళ ఎక్కడన్నా ఉన్నా తీసేస్తారంట. లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. నెక్స్ట్ చదవండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్గా కాకుండటానికి కారణం ఏంది? ఆ రాజ్యం మీద గ్రహింపు లేకపోవడం, ఆ పద్ధతుల మీద గ్రహింపు లేకపోవడం. ఈ ప్రపంచంలో మనకున్న సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం, ఆ రాజ్యంలో ఉండటం. ఆ రాజ్యంలోకి రావాలంటే ఒక మార్గం ఉంది, అది రక్షణ మార్గం. అది ఒక దేవుని రాజ్యంలో ప్రజలుగా ఉండి ఆ రాజ్యం యొక్క రైట్ విధానాలతో కలిసి ఉంటే. చెప్పండి, నడుస్తుందండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ. మీరు వినటానికి మాత్రం వింటారు కానీ అర్థం చేసుకోరు. చూచుట మట్టుకు చూస్తారు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యేసయ్య చెప్పిన. ఇప్పుడు చూడండి, ఎవరెవరికి అది దక్కలేదో చూడండి. 16-17 చదవండి ఒకసారి, క్లోజ్ చేద్దాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక చూడండి, ఇక్కడ మనం దేవుని రాజ్యం గురించి విన్నాం, కానీ ప్రవక్తలకు అది దక్కలేదంట. చూడండి అక్కడ తర్వాత అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయి. నేను చెప్తా అంతవరకు ఆగండి. రాజ్య సువార్త అర్థం కావాలంటే దాన్ని ఎదగాలి. ఏం చేయాలి? వెతికినప్పుడు దాన్ని కనుగొంటాం. ఈ ప్రయత్నము అంతకుముందు ప్రవక్తలకు దక్కలేదంట, అంతకుముందున్న రాజులకు దక్కలేదంట. దీన్ని చాలా సింపుల్గా కొట్టే పడకండి, నా మాట అది నేను చెప్పదలుచుకుంది. రాజ్యం గురించి చాలా ఈజీగా సింపుల్గా పక్కన పెట్టేయకండి. దేవుడు ఈరోజు అందుకనే నేను అన్ని సంఘాలకు వెళ్ళి ఈ సత్యాన్ని మళ్ళా వాళ్ళకి కనెక్ట్ చేయాలి. ఇది కేవలం ఇజ్రాయెల్ కొరకు మాట్లాడే మాటలు కాదు. ఇజ్రాయిలుకు ఒక మార్గం ఉంది ఆ రాజ్యంలో ఉండటానికి. ఏదది? వాగ్దానాన్ని బట్టి మనకు ఆ రాజ్యంలో ఉండటానికి ఒక మార్గం ఉంది. అక్కడేమో ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంది?
కోవెనెంట్, నిబంధన. ఈ రాజ్యం కామనే, దేవుని రాజ్యం అంతా ఒకటే. ఆ రాజ్యంలోకి సెలెక్ట్ కాబడే విధానం డిఫరెంట్. ఇజ్రాయిల్ని ఏం చేశాడు? నిబంధనతో ఆ రాజ్యంలోకి అనుమతించాడు. మనల్ని మార్గంతో, మన మార్గం ఏంది? యేసు క్రీస్తు కాగలిగిన రక్షకుడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ నీతిమంతులుగా తీర్చబడతారు. మొదట పరిశుద్ధులుగా వారు రక్షింపబడతారు. ఫస్ట్ వాళ్ళు విశ్వాసము ద్వారా నీతిమంతులయ్యి ఆ నీతిమంతుల్ని రక్షకుడు ద్వారా మార్గంలోకి వస్తాం. అందుకనే రాజ్యము 3 విషయాలు చెప్తుంది. రాజ్యము ఎవరు సృష్టించారు ఆయన గురించి చెప్తుంది. ఆ రాజ్యంలోకి ఏ విధానం ద్వారా రావచ్చు అన్న విషయాన్ని, కుమారుడు ద్వారా రావచ్చు అని కుమారుడు గురించి చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాజ్యంలో ఉండే వ్యక్తుల యొక్క స్థాయి ఏంటి, పొజిషన్ ఏంటి గురించి మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది. అందుకని రాజ్య సువార్త మాట్లాడుతున్న వ్యక్తులకి ఈ 3 విలువ తెలుసు. తండ్రి అయిన దేవుడి గురించి తెలుసు, కుమారుడైన యేసయ్య గురించి తెలుసు. అందుకనే మీరు జాగ్రత్తగా చూడండి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క, ఈ 3 గురించి రాజ్యము రైట్ రిలేషన్షిప్. అంటే ఈ రాజ్యంలోకి వచ్చే వ్యక్తికి ఈ ముగ్గురితో రైట్ నీతి అంటే అదే. ఆ ముగ్గురు గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తాడు. 2వ పదం ఉంది, ఎదకండి, నీతిని ఎదకమన్నాడు కదా. ఆయన నీతి ఏంటంటే ఆయన నీతి తండ్రి గురించి తెలుసుకునేటువంటి అవకాశం కల్పించాడు. ఆయన నీతి ఏంటంటే కుమారుడు గురించి తెలుసుకునే అవకాశం కల్పించాడు. ఆ నీతి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు. వీళ్ళు ముగ్గురితో రైట్ సంబంధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ రాజ్యానికి తగినటువంటి పౌరుడుగా తయారవుతారు. కనుక ప్రియ సహోదరులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి ఎక్కువ సమయం తీసుకున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. ఈ సంఘం కొత్తగా సంఘం ప్రారంభమైంది కనుక నిజంగా దేవుడు ఈ సంఘాన్ని సహోదరుడు రాజేష్ ద్వారా, శేఖర్ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజ్య స్వార్థను తీసుకెళ్లే సంఘంగా ఎదగాలని, ఎదుగుతుందని, దానికోసమే మిమ్మల్ని ప్రత్యేకంగా తయారు చేశాడని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా రాజ్యం యొక్క స్వభావాన్ని నేర్చుకొని దానికి తగిన రీతిగా మన ప్రవర్తన ఉండాలి. రాజు ఓనరు వర్కర్ మెంటాలిటీ మారినంత కాలం, తండ్రి కుమారుల మెంటాలిటీతో మనం ఉన్నంత కాలం, ఒక పక్క కుమారుడైనప్పటికీ కూడా ఆయన రాజు అయితే ఆయన యొక్క పద్ధతిని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి దేవుని రాజ్య ప్రజలుగా స్థిరపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థనతో ముగిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నూతనంగా ఆరంచబడిన ఈ యొక్క పరిశుద్ధమైన క్రీస్తు సంఘం అనేటువంటి నామంతో ప్రభు సమకూరినటువంటి బిడ్డలందరి పట్ల మీరు చూపిన ఆ మహాకనికరాన్ని జ్ఞాపకం చేసుకొని దేవా, ఆ బిడ్డలతో కలిసి నన్ను కూడా ప్రభు మీ రాజ్యం యొక్క గొప్పతనాన్ని, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఎవరు ఎంపిక చేసుకుంటారన్న విషయాన్ని, ఆ ప్రజలు ఎవరు అన్న విషయాన్ని, ఆ ప్రజలు ప్రభువా ఒకప్పుడు పరలోకపు నివాసి, భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి, ఆ మనిషికి సోర్సు ఆదాము యొక్క స్వభావం అంతటిని బట్టి మేము మీకు తిరుగుబాటుదారుగా ఉన్నామన్న ఆ సత్యాన్ని, నేనెవరు అన్నదానికి ఒక అంశాన్ని ఆ రాజ్యం తెలియజేస్తున్న మాటలు మాట్లాడటానికి మీకు కృప చూపించారు మహిళ తండ్రి. అలాగే ఆ రాజు యొక్క ఎవరు అన్నప్పుడు సర్వశక్తిమంతుడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. ఆ సర్వశక్తిమంతుడు సమస్తము సమకూర్చగలడని, ఆ సమస్తము సమకూర్చగలిగిన వాడు సర్వాధికారి అని, ఆ సర్వాధికారి మనందరి పట్ల, ప్రతి పౌరుని పట్ల ఒక ప్రత్యేక సంకల్పం కలిగి ఉంటాడని, ఆ సంకల్పమును పూర్తి చేసే ప్రక్రియలో సర్వకాలాలలో, సర్వ వ్యవస్థలలో సంపూర్ణంగా వాళ్ళని రక్షించుకుంటాడని, కాపాడుకుంటాడన్న ఆ రాజు యొక్క గొప్పతనాన్ని, ఆ రాజు నా సృష్టికర్తని, ఆ సృష్టికర్తే నా తండ్రిని, నా తండ్రే ఆ సర్వశక్తివంతుడన్న ఆ సత్యాన్ని గ్రహించడానికి ప్రభువా మీరు ఆ రాజ్యం ద్వారా తెలియజేస్తారన్న మాటను మీ బిడ్డల మధ్య పంచుకోవడానికి కృప చూపించారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ సర్వశక్తివంతమైన దేవా, మీరే నా తండ్రిని, ఓ తండ్రి మీరే నా రాజని, ఓ రాజా మీరే నా పట్ల సమస్తము సమకూర్చగలుగుతారని,
ఓ సర్వ సమస్తాన్ని అమరుడైనటువంటి తండ్రి, మీరు నా పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉంటారని, ఆ సంకల్పం ద్వారా నేను నిర్వర్తించే క్రమంలో నన్ను సర్వ పరిస్థితులలో, సర్వ కాలాలలో నన్ను నిరంతరం కాపాడతారని ప్రభు నా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ, అలాంటి రాజుగా కలిగిన రాజ్యంలో నాకును కూడా స్థానం కల్పించడానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుని ప్రభువా, నా యొక్క అతిక్రమం ద్వారా, నా యొక్క తిరుగుబాటుతనం ద్వారా, నా యొక్క అపరిశుద్ధ క్రియల ద్వారా ప్రభువా, నేను రాజ్యానికి వెలుపల ఉండవలసిన వాడిని, ఆ శిక్షను అనుభవించవలసిన వాడిని నాయన మీ మహాకృపను కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రిగా మీ ప్రేమను చూపించి, రాజుగా తండ్రి నాకు రావాల్సిన శిక్షణ మీ ప్రేమ కుమారుడిపై వేసి ప్రభువా నన్ను విడుదల చేసినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మహేంద్ర తండ్రి, ఈ రాజ్య సువార్త సంకల్పాన్ని ఈ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మీ బిడ్డ రాజేష్ను మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు, స్తుతులు సమర్పించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షుడైన ఆ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ బిడ్డలిచ్చినటువంటి అవకాశాన్ని మిమ్మల్ని బట్టి ప్రభువా వారి కృతజ్ఞతలు చేసుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాను. పరమ